హాయ్ హలో వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, అందరూ బాగున్నారా? మేమైతే సెప్టెంబర్లో జరిపే జాతీయ మహాసభల ఏర్పాట్లలో బిజీగా ఉన్నాము. వాటి నిర్వహణకయ్యే ఆర్థిక వనరుల సమీకరణ కోసం కష్టపడుతూ ఉన్నాము. మరి ఈరోజు వీడియోలో మీ అందరికీ ఒక ముఖ్యమైన అంశం మీద నా అనుభవాల్ని, అలాగే నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్ళడానికి ముందు మనం ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేసుకుందాం. ఈ పుస్తక రచయిత పేరు చిత్తజల్లు వరహాలరావు గారు. ఆయన సివి గారు అనే పేరుతో సివి అని ప్రసిద్ధి. ఈయన ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా భిన్నమైన రచయిత, చాలా పాండిత్యం కలిగినటువంటి రచయిత. ఆయన చనిపోయారు. మరి ప్రజాశక్తి బుక్ హౌస్ వారు ఆయన రచనలన్నీ తీసుకొచ్చారు. మరి మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఎక్కడ ప్రజాశక్తి బుక్ హౌస్కు వెళ్ళినా సివి గారి రచనలు తప్పకుండా కొనుక్కొని ఒక కాపీ మీ ఇంట్లో పెట్టుకోండి. నా చేతిలో ఉన్న ఈ పుస్తకం మర్చిపోకండి. అలాగే ప్రజాశక్తి వారు ఈ కాపీస్ అయిపోయాయని చెప్తున్నారు, మళ్ళీ ముద్రించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ పుస్తకం పేరు సత్యకామ జాబాలి. ఎంతో మందిని వాస్తవికత వైపు నడిపించిన పుస్తకము, భ్రమల్లోంచి బయటపడేసిన పుస్తకము, మతాల మత్తులోంచి, కల్పితాల చెత్తలో నుంచి బయటికి పంపించినటువంటి ఒక గొప్ప పుస్తకమే ఈ పుస్తకం. మరి ఈ పుస్తకాన్ని మీరు తప్పకుండా చదవాలని హృదయపూర్వకంగా కోరుతూ, దీన్ని నేను ఇప్పటికీ 4 సార్లు చదివాను మిత్రులారా. 3వసారి ఎప్పుడు చదివానంటే జనవరి 22 ఉదయం 10 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు చదివాను. చర్లపల్లి సెంట్రల్ జైల్లో మానస బ్యారెక్లో 20E దీనిని నేను చదివాను ఖైదీగా. మీరు కూడా ఈ పుస్తకాన్ని పట్టుకొని బందీ అయిపోయేంత వరకు వదలరు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ వీడియో అనుభవాలు అనేటువంటి నాయకుడి అనుభవాలు, నిర్వహణ అనుభవాలు 2 అనే ఎపిసోడ్ ఇది. మొదటి ఎపిసోడ్లో మీ అందరికీ ప్రేక్షకులు అంటే ఏంటి, నిర్వహణ అంటే ఏంటి, మనం మామూలుగా టీ తాగితే పాలు, చక్కెర, పంచదార ఉంటే చాలు అనుకుంటాం. అది తాగేవాడికైతే జస్ట్ 10 రూపాయలు ఇస్తాను వస్తుంది అని ఆలోచిస్తాడు. కానీ దాన్ని తయారు చేసేవాడు, అంటే కార్యక్రమం అంటే ప్రేక్షకులు, అతిథులు, ఒక హాలు, ఒక కార్యక్రమం, కరపత్రం అనుకుంటారు కదా. కానీ నిర్వాహకులకి ఇవి 3, 4 కాదు. టీ చేసేవాడికి పాలు, టీ పొడి, పంచదార ఈ 3 మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంటే అది తయారవుద్ది. కాబట్టి ఈ కార్యక్రమంకి పాల్గొనే వాళ్ళకి అలా వెళ్ళి పాల్గొని వస్తే సరిపోద్ది. కానీ నిర్వాహకులకి చాలా పనులు ఉంటాయి. కాబట్టి ఈ ఎపిసోడ్లో నిర్వాహకులకు సంబంధించిన సూచనలు, నేను నిర్వహించిన గతంలోని అనుభవాలు, అలాగే కొత్తగా నిర్వహించే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్కమింగ్ లీడర్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుందని నాకున్న చిన్న అనుభవాల్ని మీ ముందు పెడుతున్నాను. ఒక్కోసారి నా దృష్టికోణము, నా పరిశీలన కూడా సరైనది కాకపోవచ్చు. మీలో ఇంకా ఇంతకంటే లోతుగా ఆలోచించేవారు, వైవిధ్యంగా ఆలోచించేవారు ఉండవచ్చు. వాళ్ళు కూడా మీ స్థాయిలో వీడియోలు చేయండి. మనలాగా 10 మంది వీడియోలు చూసి 10 మంది అనుభవాలను గ్రహించి అందులో వాళ్ళకు నచ్చినవన్నీ పిక్ చేసుకొని ఇంకా గొప్ప వాళ్ళు తయారవడానికి మనం మార్గం వేసిన వాళ్ళము అవుతాము. గెట్ రెడీ మిత్రులారా. అయితే ఈ ఎపిసోడ్లో వక్తలు, వాళ్ళ ప్రవర్తన, వక్తలు వాళ్ళని ఎలా ఎంచుకోవాలి, నిర్వాహకులు, వక్తలు, నిర్వాహకులు, ప్రజలు, వక్తలు, ఇటు వేదిక మీద ఉండి ప్రసంగించే స్పీకర్సు, వేదిక ముందు ఉండే వినేటువంటి ఆడియన్స్, ఈ రెండింటికి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి నిర్వాహకులు లేదా నాయకత్వము లేదా సంఘము లేదా వ్యక్తులు. ఈ ట్రయాంగిల్లో మనము ముందు
వక్తల గురించి మాట్లాడుకుందాం. నిజానికి ఏ కార్యక్రమానికైనా అత్యంత ముఖ్యమైన వారు ఆడియన్స్ అయితే, ఆడియన్స్కి సందేశం ఇచ్చే వక్తలు. ఒక కార్యక్రమం యొక్క సక్సెస్ 100% ఆ లక్ష్యము నెరవేరడానికి ఆ ప్రజలకి, ఆ ఆడియన్స్కి, ఆ వ్యక్తులకి, ఆ కార్యకర్తలకి, ఎదురుగా ఉన్న డెలిగేట్స్కి, లేదా అక్కడ ఉన్న రిప్రజెంట్స్కి, ప్రతినిధులకి, ఎవరైనా కావచ్చు, ఎదురుగా ఉన్న ఎవరికైనా వారికి ఏ సందేశం, ఏ నాలెడ్జి, ఏ సమాచారం ఇవ్వాలని ఈ కార్యక్రమం పెట్టామో ఆ కార్యక్రమం యొక్క లక్ష్యానికి అత్యంత వెన్నెముకలు వక్తలు, అతిథులు. ఈ వక్తలు, అతిథులే అత్యంత ప్రధానమైన వారు. మన ప్రోగ్రాం యొక్క సక్సెస్ వక్తలని, అతిథులని సెలెక్ట్ చేసుకోవడంలో, వాళ్ళ అపాయింట్మెంట్ సాధించడంలో, వాళ్ళని గుర్తించడంలో, ఒప్పించడంలో, మన కార్యక్రమానికి రావడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ముందుగా మనం ఒక కార్యక్రమం అనుకోగానే ఈ కార్యక్రమానికి ఎంతమంది ప్రజలు, ఏ ప్రజలు అనేది మొదటి అంశం అయితే, వీళ్ళకి సందేశం ఇవ్వడానికి, నాలెడ్జ్ ఇవ్వడానికి, డైరెక్షన్ ఇవ్వడానికి, లేదా పలానా అంశం మీద పూర్తి స్థాయి అవగాహన కలిగించడానికి అని మనం అనుకొని పేపర్ మీద చక్కగా రాసుకొని చర్చించుకొని వక్తలను డిసైడ్ చేయాలి. అతిథులను కూడా డిసైడ్ చేయాలి. మన కార్యక్రమానికి రాని వాళ్ళకైనా, మన భావసారూప్యత కలిగిన వాళ్ళకైనా, సామాన్య ప్రజలకైనా మన కార్యక్రమానికి మనం పిలిచే వక్తలు, అతిథుల పైన, మన నిర్వహించే నిర్వాహకులపైన, నిర్వహించే సంఘం పైన ఒక అభిప్రాయానికి రావటం జరుగుతూ ఉంటుంది. మామూలుగా మరి వక్తలని నిర్ణయించేటప్పుడు ఏం చేయాలి అని అంటే, ముందుగా తేదీ నిర్ణయించుకోవాలి. ఫస్ట్ ఏ తేదీ, ఎక్కడ, తేదీ మరియు ప్లేస్ డిసైడ్ అయ్యాక ఎంతమందితో, తర్వాత దానికి సామర్థ్యము, అన్ని సౌకర్యాలు, ప్రయాణ సదుపాయాలు ఉన్నటువంటి స్థలములో ఆ భవనము లేదా ఆ అడ్రస్, వెన్యూ ఇవి అయిపోయాక వెంటనే నలుగురు కూర్చుని ఆ వక్తలు, అతిథుల యొక్క లిస్టు రాసుకోవాలి. మొట్టమొదటికి మనకు విలువనిచ్చేవారు, మన సంఘ కార్యక్రమం పట్ల సానుకూల దృక్పథం ఉన్నవారు, అలాగే మనం ఏ అంశం మీద అయితే పెట్టాలనుకున్నామో ఆ అంశం మీద పరిపూర్ణమైన జ్ఞానం ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది పేరు మోసిన ప్రముఖులు రావాలని కోరుకుంటూ ఉంటారు, పాపులర్ పర్సన్స్ కావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఆడియన్స్ కూడా ఎంత పెద్ద పాపులర్ పర్సన్ వస్తున్నాడు, ఎంత బాగా చదువుకున్నవాడు వస్తున్నాడు, ఎంత పేరు కీర్తి ఉన్నవాడు వస్తున్నాడు, ఎంత హోదా ఉన్నవాడు వస్తున్నాడు, ఎంత వ్యక్తిగత విలువలు కలిగిన వాడు వస్తున్నాడు, ఎంత ప్రతిభ కలిగిన వాడు వస్తున్నాడు అనేది కూడా ఆడియన్స్ చూస్తున్నారు. అంటే హల్చల్ వెనకాల, హైలైట్ వెనకాల, ఈ పాపులర్ వెనకాల, పబ్లిసిటీ వెనకాల అటు ప్రజలు మోల్డ్ అయిపోయారు, ఇటు నిర్వాహకులు కనెక్ట్ అయిపోయారు. అది ఎవరి తప్పు కాదులే. అయితే మామూలుగా నిర్వాహకులు వచ్చే జనం కామన్ పీపుల్ అయితే ప్రముఖుల వెనకాల పడాలి, ప్రముఖులు వస్తే సక్సెస్ అవుద్ది. కానీ మరి ఒకవేళ కార్యక్రమము విలువలతో కూడింది, విజ్ఞానదాయకమైంది, అంతర్గతమైంది, తమ కార్యకర్తలు, సెలెక్టెడ్ కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు అనుకున్నప్పుడు పాపులర్ వ్యక్తులతో పని లేదు. అలా అని పాపులర్ వ్యక్తులు రావద్దు, పిలవద్దు అనట్లేదు. మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ మీద ఎక్స్పర్ట్స్ ఎవరు, ఆ ఆడియన్స్ యొక్క ఏజ్ గ్రూప్కి ఎవరు చక్కగా వివరించగలరు అనేది మెయిన్ ఫోకస్ చేయగలిగితే తప్పకుండా సక్సెస్ అవుతుంది. అలా కాకుండా మనం మళ్ళీ ప్రముఖులు దూర ప్రాంతాల నుంచి పిలవాలని కాదు. కుల నిర్మూలన అనే పుస్తకంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, అయ్యా జాక్పాత్ తోడక్ మండలి వాళ్ళు నిర్వహిస్తున్నారు పంజాబ్లో, లాహోర్లో, మరి ఇక్కడ మహారాష్ట్ర, ముంబై నుంచి నన్ను అంత దూరం పిలిపించుకుంటున్నారు ఎందుకు? అక్కడే ఉన్నటువంటి బోల్డంత మంది వక్తలు ఉంటారు, వాళ్ళను పిలుచుకుంటే సరిపోతుంది కదా అని బాబాసాహెబ్ స్వహస్తాలతో ఆ పుస్తకంలో రాశాడు. అయితే మనము నిర్వాహకులకు సంబంధించి
డేట్ ఫిక్స్ అయ్యాక మనకు కావలసినటువంటి వక్తలను ముందుగా మానసికంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక రకంగా డేట్ ఫిక్స్ కాకపోయినా ఒక నెల 2 నెలల ముందే మనం అతిథులు వక్తలకి ఒక ఫోన్ చేసి పలానా నెలలో పెట్టాలనుకుంటున్నాము, ఇంకా తేదీ ప్లేసు అవన్నీ ఫిక్స్ కాలేదు, హాల్ ఎక్కడో, కానీ మీరు రావాల్సి ఉంటుంది అని ముందు చెప్పి పెట్టాలి. నెంబర్ 1. అప్పుడు వాళ్ళు 2-3 నెలల ముందు వాళ్ళ డేట్ ఖాళీగా ఉంటుంది కాబట్టి సరే అంటారు. సరే అని కూడా అనరు. నిర్వహించే నిన్ను చూస్తారు, నీ సామర్థ్యాన్ని చూస్తారు, నీ కులాన్ని కూడా చూస్తారు, లేదా నీ సంఘాన్ని చూస్తారు, నీ భావాజాలాన్ని చూస్తారు, నీ రాజకీయ దృక్పథాన్ని చూస్తారు, నీ ఆర్థిక కెపాసిటీని చూస్తారు, నీ వెనకాలండే కార్యకర్తలను చూస్తారు, గతంలో నువ్వు చేసిన కార్యక్రమాలను కూడా చూస్తారు, సమాజంలో నీ పాత్ర ఏంటి, ఆ నిర్వహణ పిలిచే ఆ సంఘం యొక్క అనుబంధాన్ని కూడా చూస్తారు. చాలామంది కొంతమంది వాళ్ళ మనసులో ఒక కార్యక్రమం చేయాలనిపించగానే ఒకరిద్దరు వక్తులకు ఫోన్ చేసి మీ అభిమానులం అని చెప్పి, మీ డేట్ ఇవ్వండి అని చెప్పి కరపత్రం వేసుకొని వాళ్ళ ఫోటో వేసుకొని అడుక్కునే వాళ్ళు, అడుక్కు తినేవాళ్ళు కూడా ఉంటారు. తర్వాత వాళ్ళు చివరి క్షణాల్లో దాన్ని క్యాన్సిల్ కూడా చేస్తారు. అంటే వక్తలని, ప్రముఖులని ఫోటోలు వేసుకొని చందాబుక్కు కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఆ వక్తలను అభిమానించి మా ఊరికి పిలుచుకోవాలి, ఆయన ఆలోచనల్ని మా ఊర్లో ప్రతిబింబించాలి, నేను కూడా అలాంటి ఆలోచన అని ఆ వక్త మీద, ఆ అతిథి మీద ప్రేమతో చేసేవాళ్ళు కూడా లేకపోలేరు. పాపం వాళ్ళు చాలా కష్టాలు పడి తనలాంటి వాళ్ళని సమీకరించి, వాళ్ళు కష్టపడిన డబ్బులు సమీకరించి ఒక స్టేజ్ చేసి ప్రోగ్రాం పెట్టి నానా కష్టాలు పడుతూ ఉంటారు. అయినా కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా అభిమానం వేరు, ఉద్యమము, నిర్మాణము, సంఘము, కార్యక్రమం వేరు. అయినా కొన్నిసార్లు కళాకారులను పిలిచి, వక్తలను పిలిచి ఏదో ఒకటి చేసి సక్సెస్ చేస్తారు. వాళ్ళ జీవితానికి అదొక తృప్తి. కానీ దానికి తర్వాత ఫాలో అప్ కానీ, ఒక నిర్మాణం కానీ, ఒక నిర్వహణ కానీ అక్కడ పెద్దగా ఉండదు. కాబట్టి వక్తలని పిలిచేప్పుడు నెల 2 నెలల ముందు చూచాయిగా చెప్పాలి. ఫాలో అప్ గురించి చెప్తున్నాను. తర్వాత డేట్ ఫిక్స్ అవ్వగానే ఫస్ట్ వక్తలకే చెప్పాలి జనాల కంటే ముందు. అప్పుడు వాళ్ళ డేట్లు రిజర్వ్ చేయాలి. రిజర్వ్ చేశాక మనము అందుబాటులో ఉంటేనేమో వాళ్ళని ఫాలో అప్ చేయాలి. లేకపోతే మన దగ్గర ఉన్న ఇంకో ఫాలో అప్ టీంని ఏర్పరచుకొని ఈ వక్తలకు సంబంధించి ప్రయాణం ఏర్పాట్లు, వాళ్ళు ఎలా వస్తున్నారు, కారులో వస్తున్నారా, బస్సులో వస్తున్నారా, బైక్ మీద వస్తున్నారా, ట్రైన్లో వస్తారా, ఫ్లైట్లో వస్తారా అనేది ఫాలో అప్ చేయాలి. మనం సరిగ్గా ఫాలో అప్ చేస్తే మనం వాళ్ళకి చేయాల్సిన ఏర్పాట్లు ఖర్చు తగ్గిపోతుంది. వాళ్ళు మనం నిర్వహించే చోట ఉన్న వాళ్ళ స్నేహితుల దగ్గరకు వస్తారు కాబట్టి మనం వాళ్ళకి రూమ్ పెట్టక్కర్లేదు, వాళ్ళకి ఖర్చు పెట్టక్కర్లేదు, భోజనం ఏర్పాట్లు చేయక్కర్లేదు, వాళ్ళ పరిచయస్తుల దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే మన కార్యక్రమం దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరైనా వాళ్ళకి అటాచ్ ఉంటే వాళ్ళను మనం కోఆర్డినేట్ చేయగలిగితే వాళ్ళు సమయానికి తీసుకొచ్చి మన కార్యక్రమం దగ్గర అప్పగిస్తారు. అలా నిర్వాహకులు చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, టెన్షన్ ఫ్రీ అవ్వచ్చు. ఎందుకంటే వారికి బైక్ పెట్టడమో, ఒక కారు పెట్టడమో, ఒకరిద్దరు వ్యక్తులను పెట్టడమో, ఒక రూమ్ పెట్టడమో, టిఫిన్, తిండిలు అవన్నీ ఏర్పాటు చేయడమో, ఇవన్నీ చాలా చాలా మనం ఇక్కడ నిర్వహణలో వచ్చిన ప్రజలు, కార్యకర్తలు, ఏర్పాట్లు ఈ పనులలో ఉండి మనం అతిథులను నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళి మంచి సందేశాన్ని ఇచ్చి మన కార్యక్రమం యొక్క విజయవంతం కోసం వాళ్ళకున్న అనేక పుస్తకాలు చదివిన జ్ఞానాన్ని వాళ్ళు రోజుల తరబడి వాళ్ళ కుటుంబ ఆనందమో లేదా ఇతర విషయాలు చంపుకొని నేర్చుకున్న జ్ఞానాన్ని అక్కడున్న ప్రజలకు అనుకూలంగా అర్థమయ్యేలా వివరించేటువంటి మేధస్సు కలిగిన, నైపుణ్యం కలిగిన, పాపులారిటీ కలిగిన వ్యక్తులు కదా. మరి వాళ్ళని మనం చికాకు పరిస్తే మరోసారి రమ్మని పిలిచినప్పుడు ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయిపోయి చూద్దాంలే బాబు, తర్వాత వస్తానులే బాబు అని వాళ్ళు మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మనం చాలా క్లారిటీ ఇవ్వాలి, ఊహలు కూడా కల్పియొద్దు. ఎంతమంది కార్యకర్తలు వస్తారు, ఆ కార్యక్రమం యొక్క ఆవశ్యకత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, అవసరం ఏంటో అర్థమయ్యేలా వివరించాలి. లేకపోతే వక్తలు ఏం చేస్తారంటే ఇంతకంటే పెద్ద కార్యక్రమం వచ్చింది అని అంటే మనల్ని ఆ రోజు వీలు కావట్లేదబ్బా, నేను మరో కార్యక్రమానికి వెళ్ళిపోతున్నానని చెప్పి వాళ్ళు మనల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. లేదా మనం వరుస క్రమంలో ఫాలో అప్ చేయకపోతే అబ్బా నువ్వు తర్వాత చెప్తా అన్నావు, చెప్పలేదు కదా, అందుకే వేరే వాళ్ళకి ఇచ్చేసాను, నువ్వు ఇంకా ట్రైన్ టికెట్ బుక్ చేయలే కదా అంటారు. అయితే ఈ అతిథుల్లో, వక్తల్లో చాలా రకాలు ఉంటారు. ఒకరేమో కళాకారులుగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదైనా కార్యక్రమానికి వెళ్తే కొంత రిమ్యూనరేషన్ తీసుకుంటారు, వాళ్ళకి వేరే ఉపాధి ఉండదు కాబట్టి. అలాగే మంచి సౌకర్యాలు కోరుకుంటారు. కొంతమంది అదనంగా డబ్బులు కోరుకుంటారు. కొంతమంది ప్రత్యేకమైన వెహికల్ కోరుకుంటారు.
కాబట్టి మన జన సమీకరణ ఏంటి, మన అవసరం ఏంటి, అక్కడ సందర్భం ఏంటి అనే దాన్ని బట్టే ఈ వక్తలను, అతిథులను, గెస్టులను సెలెక్ట్ చేసుకోవాలి. నాకు తెలిసి మనం సంఘ నిర్మాణం సరిగా చేస్తే మన సంఘంలో నుంచే వక్తలు పుట్టాలి, మన సంఘంలో నుంచే గాయకులు, కవులు, రచయితలు పుట్టాలి, మన సంఘంలో నుంచే ఎక్స్పర్ట్లను తయారు చేసుకోవాలి. మన జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ వాళ్ళు తయారైపోతే మనతో తింటారు, మనతో పడుకుంటారు, మనతో ఉంటారు. ఆ టాపిక్ అప్పుడు వెళ్ళి ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతారు. బయట నుంచి డిపెండ్ అయినా కొద్దీ ఇన్ని అవసరాలు, ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి, డిపెండెన్సీ, ఆధారపడడం పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని తగ్గించుకోవాలని నిర్వాహకులకు నేను సూచిస్తూ ఉన్నాను. అయితే ఈ అతిథుల్లో కొంతమంది ఉద్యోగస్తులైనటువంటి అతిథులు ఉంటారు. వాళ్ళు వారంలో 4 ఆదివారాలు, ఒక రెండో శనివారం, పండగ సెలవులు, లేదా సాటర్డే ఈవినింగ్లు, నేషనల్ హాలిడేస్లు, ప్రత్యేకమైన తేదీలు వాళ్ళు చాలా ముందే ప్లానెడ్గా ఉంటారు. ఎందుకంటే రోజు కార్యక్రమాలకు వెళ్ళరు కాబట్టి వాళ్ళకి నెలలో 4-5 రోజులే కార్యక్రమాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ వారాలు, వాళ్ళ ఆదివారాలు 2-3 నెలల ముందే ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైనా వక్తను పిలిచాలనుకున్నప్పుడు 2-3 వారాల ముందే, అంటే 2-3 నెలల ముందే వాళ్ళ డేట్ని రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళు ఉద్యోగస్తులు ఎక్కువ ధనవంతులు అయితేనేమో మనల్ని ప్రయాణం ఖర్చు కూడా అడగరు. వాళ్ళకున్న పరిచయాలతో ట్రైన్ టికెట్ వేసుకుంటారు, లేదా రాత్రి బస్ ఎక్కి మనం ఉన్న చోటుకు వస్తారు. వాళ్ళు ఒకవేళ ఉద్యోగస్తులు కాకపోతే మనమే టికెట్ వేయాల్సి ఉంటుంది. ఆ టికెట్ కూడా వాళ్ళ స్థాయిని బట్టో, లేక మన ఆర్థిక స్థాయిని బట్టో, వాళ్ళ అవసరాన్ని బట్టో డిసైడ్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం చాలా ఎర్లీగా ట్రైన్ ఫెసిలిటీ ఉంటే సెకండ్ ఏసీ కానీ, స్లీపర్ క్లాస్ కానీ బుక్ చేస్తే ఆయా సీజన్ని బట్టి హాయిగా పడుకొని వచ్చేస్తారు. ఎక్కువ రోజులు మనం బుక్ చేస్తే మనకి డబ్బులు సేవ్ అవుతాయి. ప్రయాణం కూడా వాళ్ళు మనకు టికెట్ పెట్టేశారు కాబట్టి ఇంకా వెళ్ళాల్సిందే అనేటువంటి ఒక అభిప్రాయానికి వాళ్ళు వస్తారు. ఓకేనా మిత్రులారా, మర్చిపోవద్దు. అయితే చాలామంది వక్తలు వస్తారని ఇంత పెద్ద లిస్టు తయారు చేసుకుంటారు. అది చాలా చాలా తప్పు. అవకాశం ఉంటే ముందే కాల్ చేసి మాట్లాడుకోండి. అక్కడ దగ్గరలో ఉన్న వ్యక్తులు వెళ్ళి పలకరించండి. మీరే వెళ్ళి పలకరించినా, మాట్లాడినా తప్పు లేదు. ఎందుకంటే ఆ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటి, దానికి ఉన్న పరిధులు ఏమిటి, అతనికి ఇస్తున్న సమయం ఏంటి, ఏ సమయంలో ఆయనకి ఇవ్వాలనుకుంటున్నారు, ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో తెలియాలి. చాలామంది నిర్వాహకులు వక్తలను పిలుచుకున్న సకాలంలో వాళ్ళకు మైక్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు వచ్చిన ఉద్దేశం నెరవేరదు. ఉదాహరణకి నేనే చాలా గంటలు, 5 గంటలు, 10 గంటలు, చివరికి 20 గంటలు ప్రయాణం చేసి అక్కడికి చేరుకొని ఆ తర్వాత ఎప్పుడు మైక్ ఇస్తారో తెలియదు. నాకు ఎట్లాగా అనుభవం వచ్చింది కాబట్టి నేను హాయిగా పుస్తకం పట్టుకొని స్టేజ్ మీద కూర్చుంటూనే ఉంటా. లేదంటే అక్కడ ఉన్న వక్తల ప్రసంగాలన్నీ నోట్ చేసుకుంటా. ఏమైనా కొత్త పాయింట్స్ వచ్చాయా, లేదా ఇంకేదైనా ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండు, లేదా ఈ సందర్భము చెప్పాల్సినంత చెప్పలేదు అనో, లేకపోతే ప్రజలు సరిగా వింటున్నారా, లేచి వెళ్ళిపోతున్నారా, లేదా నిద్రపోతున్నారా, నిర్వాహకులు గాబరా పడుతున్నారా, వీళ్ళు డబ్బులు ఇచ్చిన అతిథులా, కులం ఆధారంగా వచ్చిన అతిథులా, లేకపోతే దగ్గర బంధువులా, లేకపోతే ఏంటి అని అవన్నీ గమనిస్తూ నేను అనుభవాన్ని కూడగట్టుకుంటూ ఉంటాను. ఒక్కోసారి నాకు ఇవ్వచ్చు కదా మైక్ అంటే, అన్న మీరే ముఖ్యమైన అతిథి, మీరే ముఖ్యమైన వక్త, మీరు మాట్లాడితే జనాలు అందరూ వెళ్ళిపోతారు, అందుకే వీళ్ళందరినీ, పాపం ఆయనకు 10,000 ఇచ్చాడు, ఆయన ఒక రెవెన్యూ ఉద్యోగి, ఈయన పోలీసు ఉద్యోగి, ఈయన ఒక డాక్టరు, ఈయన ఒక రాజకీయ నాయకుడు, ఈయన స్థానికంగా కొంచెం రియల్ ఎస్టేటు, అంటే అన్ని మానవ సంబంధాలన్నీ, ఆర్థిక సంబంధాలని కార్ల్ మార్క్స్ గారు ఎందుకు చెప్పారో అక్కడ మరొకసారి స్పష్టం అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కోసారి వాళ్ళ అవసరాలు, పరిస్థితులు కూడా అవసరమేలే, దాన్ని కూడా మనం తప్పు పట్టడానికి లేదు. పెద్ద మేధావులో, విజ్ఞానవంతులో, గొప్ప గొప్ప వక్తలో వచ్చినంత మాత్రాన వాళ్ళ అవసరాలు తీరుతాయా? మాలాంటి వాళ్ళము వక్తలుగా విషయం ఇవ్వగలం, కానీ నిర్వహణకి డబ్బులు ఇవ్వగలమా, చందాలు ఇవ్వగలమా? ఇవ్వలేము కదా. కాకపోతే కొంతమంది వస్తున్నారు అని అంటే, అరే వాళ్ళు మంచి వ్యక్తే, ఆయన వస్తున్నాడా, సరే కొన్ని ప్రయాణం ఖర్చులా నేను కొన్ని ఏర్పాటు చేస్తానులే అని కొంతమంది హెల్ప్ చేస్తూ ఉంటారు. సరే, అది ఆ మాస్ బహిరంగ సభలు వేరు. బ్యానర్ ఉంటే చాలు, ఆ కార్యక్రమం సందేశం కంటే ఆ కార్యక్రమం జరుపుతున్నారనే సందేశమే మైకు గట్టి ఊరంతా ప్రచారం చేస్తారు కాబట్టి అక్కడికి అది సక్సెస్. ఆ గడ్డ మీద, ఆ ప్రాంతం మీద ఆ కార్యక్రమం నిర్వహించడమే సక్సెస్.
అందులో సందేశాలు, వక్తలు అవన్నీ తర్వాత విషయం. కాబట్టి వక్తల దగ్గరికి వచ్చేటప్పటికి కొన్నిసార్లు కులాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. నిజానికి ఇది సిగ్గుచేటు, ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం. మన పాలకులంతా కూడా ఈ కులాలు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాయని పత్రికల ద్వారా, టీవీల ద్వారా, సంఘటనల ద్వారా అడుగడుగున అవమానాలు, వివక్ష ద్వారా మనకు కనిపిస్తున్నప్పటికీ దీని నిర్మూలనకి ఎలాంటి చర్యలు తీసుకోరు. అది చాలా చాలా అవమానకరం, సిగ్గుచేటు, బాధాకరం. కాబట్టి మరి కుల నిర్మూలనకు ఏ ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవు. కాబట్టి మనము నిర్వాహకులం కూడా ఒక్కోసారి మనకు నచ్చిన వ్యక్తులే అయి ఉండొచ్చు, ఆ వచ్చే వ్యక్తులకి కులం పట్ల ఏ భావన ఉండకపోవచ్చు. కానీ ఒకే కులం వారిని పిలుస్తూ సహజంగానే ఆ విషయం కనెక్ట్ అవ్వకుండా అరే వీళ్ళు పలానా కులమో లేరా అనే ముద్ర వేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అయితే సంఘం కులం ఆధారంగా ఉండే సంఘాలకు అది తప్పనిసరి, అనివార్యం. కానీ కులాలకి అతీతమైంది, మతాలకు అతీతమైంది, రాజకీయాలకు అతీతమైంది నిర్వహిస్తున్నప్పుడు మాత్రం మంచి విషయ పరిజ్ఞానం ఉన్న వక్తలు, వివిధ సామాజిక వర్గాల్లోంచి ఉన్న వక్తలు మనం పిలుచుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా కొన్నిసార్లు మనము ఎలాంటి పాపులారిటీ కూడా చూడొద్దు. ఆ విషయం మీద పరిశోధన చేసిన వాళ్ళని పిలవాలి, పిహెచ్డి చేసిన వాళ్ళని పిలవాలి, దాని మీద బోధించే అనుభవం ఉన్న వాళ్ళని పిలవాలి, ఫీల్డ్ వర్క్లో ఉన్న వాళ్ళని పిలవాలి. వాళ్ళు కొన్నిసార్లు ప్రసంగించలేకపోవచ్చు, కానీ వాళ్ళ అనుభవాల్లో నుంచి వచ్చే ప్రసంగాలు చాలా విలువైనవి. మనం అనుభవాలని ప్రధానంగా కూడగట్టాలి. ఒక్కోసారి ఎమోషన్స్ ఒక 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 కొన్నిసార్లు వాళ్ళు కనిపిస్తే చాలు, వాళ్ళ మాట్లాడకపోయినా చాలు, అది కూడా చాలా చాలా ముఖ్యం. నేనైతే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి సిగ్గు లేకుండా చెప్తున్నాను, ఎవడూ తప్పు పట్టకుండా ముందే అనౌన్స్ చేస్తున్నాను. ఇక మీదట మన వేదికల మీద కంపల్సరీ మహిళలు వాళ్ళు ప్రసంగించినా ప్రసంగించకున్నా, ఎక్కడెక్కడ ప్రముఖ మహిళ ఉన్నా, ఎక్కడ గొంతు విప్పి మాట్లాడే మహిళ ఉన్నా వాళ్ళని ఖచ్చితంగా రిక్వెస్ట్ చేసి, ప్లాన్ చేసి, పిలిచి వేదిక మీద ఎక్కించాలి. కనీసం సగం మంది లేడీస్ ఉండాలి, వాళ్ళు మాట్లాడకపోయినా కూర్చున్నా మంచిదే అనే ఒక కఠినమైనటువంటి ఆచరణను ప్రాక్టీస్ చేస్తున్నాను. రెండోది, కొంత నిర్లక్ష్యానికి గురయ్యో లేకపోతే ఈ సభ్య సమాజంలో అందరికీ వినసొంపుగా ఉండే భాషలో మాట్లాడలేకపోయినా వేరు వేరు పీడనకు, దోపిడికి, నిర్లక్ష్యానికి గురైన కమ్యూనిటీలో నుంచి కూడా వక్తలని పిలిచి, అభినందించి, సన్మానించి, వాళ్ళకు కూడా డయాసు పంచి భాగస్వామ్యం ఇవ్వాలని నేను స్పష్టంగా నిర్ణయం తీసుకున్నాను. అలాగే కుల పట్టింపు లేకుండా అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న వక్తలందరినీ కూడా వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడం కోసం ఆలోచించానని చెప్పడం కోసమైనా నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వేదిక మీదకి ఎక్కించాలని మన జిల్లా అధ్యక్షులని, కార్యదర్శులని, వివిధ రాష్ట్రాల రాష్ట్ర కమిటీ నాయకులని ఒక ఫౌండర్గా, జాతీయ అధ్యక్షుడిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, మర్చిపోవద్దు. అలాగే వక్తల కోసం ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ చేయాలి, వాళ్ళని సమయం కూడా కేటాయించాలి. మిగతా ప్రధాన వక్త ఎవరు, ముఖ్య అతిథి ఎవరు అనేది నిర్ణయం తీసుకొని మనకున్న ఒక 4 గంటల ప్రోగ్రాం అయితే దాంట్లో సగం సమయము ఆ కార్యక్రమ లక్ష్యాన్ని వివరించే స్పీకర్స్కి ఇవ్వాలి, సగం సమయము ఆహ్వానించడము, వాళ్ళని అభినందించడము, బొకే ఇవ్వడము, ఇంకే చాలా చేస్తూ శాలువాలు కప్పడాలు, మెమోంటోలు ఇవ్వడాలు, అక్కడ పనిచేసిన వాళ్ళని అభినందించడాలు, వాళ్ళ కార్యదర్శి నివేదిక చేయటాలు, లేకపోతే రకరకాల వ్యక్తుల ప్రశంసలు, అభినందనలు, చిన్న చిన్న ప్రసంగాలు వాళ్ళతో పెట్టుకోవాలి. సగం నాలెడ్జ్కే కేటాయించాలి. చాలామంది 20%, 30% నాలెడ్జ్కి కేటాయించి, లక్ష్యం కోసం, విషయం కోసం కేటాయించి మిగతా అదంతా సోప్ టాపే ఉంటుంది. వాళ్ళని పిలవడం, వీళ్ళని పిలవడం, డప్పు కొట్టడం, ఒకరు మాట్లాడుతుంటే ఇంకోళ్ళు డప్పు కొట్టుకుంటూ ఒకరిని తీసుకురావడం. ఈ వక్తలు కూడా చాలా దరిద్రులు ఉంటారు, నీచపు నికృష్టులు కూడా ఉంటారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఎలా అంటే వచ్చిన వాడు మొత్తం ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయాలనుకుంటాడు. ఆ కార్యక్రమ నిర్వాహకుల ఒత్తిడి ఏంటి, వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ అవసరం ఏంటి అనుకోడు. తన మైండ్లో ఉన్నదాన్నే కక్కేసి చెప్పేసి తనకు తాను హీరో అయిపోయి ఆ నిర్వాహకులని బండబూతులు తిట్టడమో, పాల్గొన్న వాళ్ళని ఏమి మీరు తక్కువ మంది వచ్చారు, మీతో తీసుకురావచ్చు కదా, ఇంతేనా, మరి నువ్వేం చేసినావు, ఆర్గనైజర్ బాధ ఆర్గనైజర్కి తెలుస్తుంది, నువ్వు అతిథివి, వక్తవి, బీ ఇన్ యువర్ లిమిట్స్. అలాగే
నన్ను ఇంకా పిలవలేదు అంటాడు, లేదా నేను వెళ్ళిపోయేది ఉంది, నన్ను తొందరగా పిలువు. దయచేసి వక్తలని పిలిచేటప్పుడు నిర్వాహకులు 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుద్దండి, 10:30 వరకు జనాలు వస్తూనే ఉంటారు, 11 గంటల వరకు వేదిక మీద పిలుస్తాం, 1:30 2 గంటల వరకు జరుగుద్ది, లేదా సాయంత్రం 4 గంటల వరకు జరుగుద్ది. ఆ పూర్తి సమయం ఉండేలాగా ఉంటేనే రండి అని చెప్పే గట్స్ కావాలి నిర్వాహకులకి. సార్ మీరు 5 నిమిషాలు వచ్చిపోతే చాలు సార్, సార్ ఆ కార్యక్రమం చూసుకొని మీరు రండి సార్, లేట్ అయినా మంచిదే సార్, సార్ ముందే మీకు మైక్ ఇస్తాం మీరు మాట్లాడి వెళ్ళిపోండి సార్ అని మీకు మీరే అతిథులకు లేనిపోని లీకేజీలు ఇచ్చి ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళకు అక్కడ కొంతమంది జనాలు ఎదురు చూస్తూ ఉంటారు, ఇక్కడ కొంతమంది జనాలు ఎదురు చూస్తుంటారు, అత్తండి అని ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడు, దగ్గరకు వచ్చిన ఇక వచ్చిన ఈ వక్తలందరూ ఫాల్తు కాల, ప్రజలందరూ బేకారు కాల. నిర్వాహకులకు దిమాక్ ఉండాలి కదా. కాబట్టి లిమిట్స్ పెట్టుకోండి, తక్కువ అంటే లో లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నట్టుగా లిమిట్స్ పెట్టుకొని ప్రణాళిక పెట్టుకొని ఎక్సర్సైజ్ పెట్టుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకుంటే ఆ కార్యక్రమం యొక్క సక్సెస్ ఉంటుంది. ఒకే వ్యక్తి అనేక చోట్లకు వెళ్ళాలనడం వల్ల ఈ గాబరా, ఆయన వీలు కాదు అన్నా కూడా ఒక్కసారి వచ్చిపో అని చెప్పడం వల్ల ఈ బాధ. ఈ వచ్చిన వ్యక్తి కూడా నిర్వాహకుల యొక్క కష్టాలు కన్నీళ్లు అర్థం చేసుకొని వక్తను అతిథో కావడం వల్ల ఆయన పైత్యము ఆయన కోసం వచ్చినట్టుగా చేస్తూ ఉంటాడు. నిజానికి నిర్వాహకులు లేకపోతే, ప్రొడ్యూసర్స్ లేకపోతే, ఆ సంఘము, ఆ బ్యానరు, ఆ డయాసు, ఆ జనాలు లేకపోతే నువ్వెక్కడిది వక్తగా? ఉదాహరణకి నేను అక్కడ ఒక అన్న పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచనతో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. ఆయనే కరపత్రాలు కొట్టించాడు, ఆయనే ఊరూర తిరిగాడు, ఆయనే జనాలకు ఫోన్ చేశాడు, ఆయనే డబ్బులు కలెక్ట్ చేశాడు, బ్యానర్ కొట్టించాడు, వాల్ పోస్టర్ వేశాడు, హాలు మాట్లాడాడు, ఫుడ్ మాట్లాడాడు, అందరినీ కూర్చోబెట్టాడు, నన్ను పిలిచాడు, అలా నలుగురిని పిలిచాడు కావచ్చు. ఆయన చేశాడు కదా. నేనెవరు? ఊరికే ఆడున్న జనాలందరికీ నా నాలెడ్జ్ని పంచి నా అభిమానులుగా లేదా నేను నా పేరు కీర్తి పెంచుకునే అవకాశం ఉంటుంది, నా జ్ఞానాన్ని పంచి సమాజం చైతన్యపడ్డదానికి తృప్తి పడే అవకాశం ఉంటుంది. నాకు ఆయన ప్రయాణం ఖర్చులు ఏర్పాటు చేసి, నా కారుకు డీజిల్ ఏర్పాటు చేసి, అన్న మధ్యలో తిననని జేబులో 500 పెట్టి ఇన్ని చేసిన అతను ఎంత ముఖ్యమైన వాడు, ఎంత విలువైన వాడు. నేను ఆ నాయకుడిగా వక్తలుగా వచ్చేవారు ఆ నిర్వాహకుని కించపరచవచ్చా, బాధ పెట్టవచ్చా, అవమానించవచ్చా, జనాలను ఇబ్బంది పెట్టవచ్చా? వాళ్ళందరూ ఆ రోజు పనికి వెళ్తే 500 1000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళే కదా. పెట్రోల్ డీజిల్ పోసుకుని ఆ కార్యక్రమానికి వచ్చారు, నీతో తిట్లు పడ్డానికా? కామన్ సెన్స్ ఉండాలి కదా వక్తలకి, అతిథులకి. కాబట్టి నిర్వాహకులు లేకపోతే వక్తలు లేరు, తొక్క లేదు. నిర్వాహకులు, వాటిని ఏర్పాటు చేసే కార్యకర్తలు, సమీకరించే వాళ్ళు లేకపోతే ఈ ప్రముఖులే కాదు. గుర్తుపెట్టుకోండి. జ్ఞానం ఉంటే సరిపోదు, కొంచెం ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి అని వక్తలు కూడా ఈ విషయాన్ని నోటీసులో పెట్టుకోవాలి. అయితే మెయిన్గా వక్తలకి మీరిచ్చేటువంటి గెస్టులు, హంగులు, ఆర్భాటాలు, లేకపోతే ఏదో వేయడం వల్ల ఇక్కడ వాడు ఆశించి ఇంకో చోటుకి వెళ్ళాక ఈ వక్త అతిథి అక్కడ కూడా ఆశించి అక్కడ భంగపడుతున్నాడు, ఇంకో చోట ఆశించి తమకు ఆకాశంలోంచి ఊడిపడిన వాళ్ళుగా కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి మన సంఘాల్లో తప్పకుండా అంతర్గత నాయకులను తయారు చేసుకోవాలి, మర్చిపోకుండా. అలాగే ఇంగిత జ్ఞానం ఉన్న వక్తలని పిలుచుకోవాలి, నిర్వాహకుల యొక్క కష్టాలు ఇబ్బందులను అర్థం చేసుకునే వాళ్ళని పిలుచుకోవాలి. అలాగే వక్తలు, ప్రముఖులు కూడా నిర్వాహకులు లేకపోతే మీకు కార్యక్రమాలు లేవు, మీరు ప్రముఖులైనా పనికి రాకుండా పోతారు, గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా వివరిస్తున్నాను. ఇంకా వీళ్ళ పేర్లు, వక్తల పేర్లు ఆ కరపత్రంలో వేసేటప్పటికీ నా పేరు పైన ఎందుకు వేసినావు, నా పేరు కింద ఎందుకు వేసినావు, నేను ప్రముఖుని కదా, నేను అతని కంటే ఏజ్లో పెద్ద, నేను జాతీయ నాయకుని, నేను ప్రపంచ నాయకుని అని బిల్డప్లు దొబ్బుతూ ఉంటారు. అందుకే కరపత్రాల్లో ఏ లక్ష్యంతో పెడుతున్నారో ఆ లక్ష్యాన్ని కరపత్రంలో రాసి, నిర్వాహకులు ఎవరో రాసి, దీనికి ఈ విషయాన్ని బోధించడానికి, చెప్పడానికి మా రిలవెంట్ అతిథులు, వక్తలు వస్తున్నారని ప్రకటించాలి అంతే. అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే ఈయన కులం తక్కువ అని చిన్న పోస్టరో, లేకపోతే ఈయన రాజకీయంగా పెద్దోడని పెద్ద పోస్టరో, ఈయన డబ్బులు ఇచ్చాడని ఆయన పెద్ద పోస్టరో, ఇవన్నీ నాన్ సెన్స్ జరుగుతూ ఉంటాయి. నిజానికైతే ఒక భావాజాలంతో ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ, ఒక పార్టీ బ్యాక్గ్రౌండ్తో, ఒక సంఘ నిర్మాణంతో ఉన్న కార్యక్రమాలు కానీ వీటికి ప్రాధాన్యత పెద్దగా ఇవ్వరు. కాబట్టి మీరు దానికోసం ఫోకస్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, నిజానికి వక్తలను సెలెక్ట్ చేసుకునేప్పుడు ముందు వాళ్ళ సమయం తీసుకోండి, తర్వాత వాళ్ళని ఫాలో అప్ చేయండి, మీ అవసరం ఏంటో వాళ్ళకు వివరించండి, అక్కడ ఉండే ఆడియన్స్ పైన
హోప్ క్రియేట్ చేయకండి, ఎక్కువ మంది వస్తారని చేయకండి, ఎక్కువ సమయం వక్తలకు ఇవ్వకండి. 30 నిమిషాల్లోనే క్రీమ్ లాగా బోధించాలని చెప్పండి. ఏ క్లాస్ అయినా 45 నిమిషాలే ఉంటుంది. ఎంత పెద్ద యూనివర్సిటీ అయినా 1 అవరే ఉంటుంది. అంతర్గత శిక్షణలో అయితే 2-3 గంటలు ఒక టాపిక్ మీద ఇవ్వచ్చు. డిపెండ్స్ అపాన్ ఆడియన్స్ కాదు, కార్యకర్తలు, నాయకులు నెసెసిటీ మీద ఉంటుంది. కాబట్టి కామన్ పీపుల్ని పిలిచేటప్పుడు గంట సేపు అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంతో ఎమోషనల్ స్పీకరు, ప్రజలకు డైవర్ట్ కాకుండా ఉండే స్పీకర్ను మాత్రమే పిలుచుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కోసారి జనాలకు కనెక్ట్ కానీ నాలెడ్జ్ ఉన్న స్పీకర్ అయినా, ప్రముఖ స్పీకర్ అయినా కనెక్ట్ గారు. కొంతమంది టీవీలో బాగా మాట్లాడడానికి పనికొస్తారు, కొంతమంది రాయడానికి బాగా పనికొస్తారు, కొంతమంది ఒక గ్రూప్ డిస్కషన్లో చాలా గొప్పగా మాట్లాడతారు. కానీ పబ్లిక్ స్పీక్లో కొంతమంది పనికిరారు, ఇండోర్ స్పీచ్లో కొంతమంది పనికిరారు, అలాగే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాట్లాడడానికి కొంతమంది పనికిరారు. కాబట్టి భిన్న కోణాల్లో వక్తలని వాళ్ళ వాళ్ళ ఆర్థిక హోదానో, వాళ్ళ కులమో, లేదా వాళ్ళ ప్రొఫెషనో, లేకపోతే వాళ్ళ ప్రముఖ డాక్టరనో, ప్రముఖ యూనివర్సిటీ ప్రొఫెసరనో, ప్రముఖ మేధావనో, ప్రముఖలు పక్కన పెట్టండి. విషయ పరిజ్ఞానం ప్రాధానికంగా పెట్టండి. ఒక్కోసారి వాళ్ళకు ఏ అంశంలో ప్రావీణ్యం ఉందో ఆ అంశం మీదనే బోధింపజేయడానికి ప్రయత్నించండి. లేదంటే చాలా ముందుగానే టాపిక్ ఇచ్చి దానిలో సైడ్ హెడ్డింగ్స్ కూడా ఇచ్చి వీటిని కవర్ చేయాలని గైడెన్స్ ఇవ్వండి. అలాగే వేదిక మీద కూడా వక్తలను పిలిచేప్పుడు టైం ఫ్రేమ్ సరిగా చేసుకోండి. అంతేకాకుండా వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చి కార్యక్రమం అంతా అయిపోయేలాగా, లేదా ఆ పూట సెషన్ మొత్తం అయిపోయేలాగా ఉండే వెసులుబాటు చూసుకోండి. ఆ రోజు ఇంకోరికి టైం ఇవ్వకండి అని చెప్పండి. అలా ఇవ్వద్దు అంటే నీ దగ్గర సాటిస్ఫై అయితే సరిపోతుంది. నీ దగ్గర సాటిస్ఫై కాకుండా ఇంకో దగ్గరికి వెళ్ళొద్దు అంటే ఎట్లా? నీ మొహమాటానికి నీ దగ్గరకు వచ్చి 10 నిమిషాలు ఉండి ప్రసంగించి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఎందుకంటే ఆడున్న చిల్లర వ్యవహారాలని చూసి అది వ్యక్తి కోసం నిర్వహించిన కార్యక్రమం, పేరు కీర్తి కోసం పెట్టి నిర్వహించిన కార్యక్రమం, అది అర్థం పర్థం లేని కార్యక్రమం తెలిసినాక రోజంతా నీతోటి నీ కార్యక్రమం అని ఎందుకు పడుకుంటాడు? ఇంకో అర్థవంతమైన కార్యక్రమం ఉంటుంది, ఆడికి వెళ్ళిపోవాలనుకుంటాడు. కాబట్టి ప్రతి ఇబ్బంది వెనకాల, ప్రతి అవరోధం వెనకాల, ప్రతి అసౌకర్యం వెనకాల ఇవన్నీ కారణాలు ఒకటినొకటి పెనవేసుకొని ఉంటాయి. కాబట్టి నిర్వాహకులు వక్తలని చక్కగా ప్రణాళిక వేసుకోవాలని, ఫాలో అప్ చేయాలని, వాళ్ళని తిరుగు ప్రయాణంలో కూడా సక్రమంగా వాళ్ళ గమ్యాన్ని చేరుకోవడం కోసం ఫాలో అప్ చేయాలని, కార్యక్రమం అనంతరం ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇవ్వాలని ఈ సందర్భం కోరుతున్నాం. చాలా మంది వక్తలకి, అతిథులకి పెద్ద పెద్ద ఖరీదైన మెమోంటోలు, శాలువాలు, అతిథులతో శాలువాలు, పెద్ద పెద్ద 200-300 రూపాయల విలువైన దండలు వేస్తూ ఉంటారు. ఆ సంస్కృతి పక్కన పెట్టి వాళ్ళని మనసారా అభినందించి, మాటలతో అభినందించి, నిర్వహణ ద్వారా సన్మానం జరగాలి. వాళ్ళకి విషయాన్ని తాను చెప్పడం ద్వారా తృప్తి చెందాలి. నువ్వు ఇచ్చే సన్మానం మెమోంటో, శాల్వా, ఏసీ రూము, ఫుడ్, అకామిడేషన్, లేదా కవర్లో పెట్టే ప్రయాణం ఖర్చులో అదనంగా రెమ్యూనరేషన్ కోసం పెట్టే డబ్బులు కాదు. ఏం ఫీల్ అవ్వాలంటే, అబ్బా అమ్మ ఎంత సబ్జెక్ట్ చెప్పాను రా, జనాలు ఎంత మంచిగా వచ్చారా అని ఆ రకమైన తృప్తి రావాలి. వాళ్ళను ఇన్స్పైర్గా తీసుకొని ఎదురుగా ఉన్న కార్యకర్తలకి వాళ్ళ చేత జ్ఞాపికలు ఇప్పించడమో, పుస్తకాలు ఇప్పించడమో, వాళ్ళకి బహుమానాలు ఇప్పించి వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని వక్తలని సెలెక్ట్ చేసుకొని విజయవంతం చేసుకుంటారని ఈ సందర్భంగా ఆశిస్తూ, మరి సెప్టెంబర్ 14, 15, 16 3 రోజులు నేను 3 రోజులకి, ఒకరోజు 4 మందిని, మరొక రోజు 4 మందిని, మూడో రోజు 2 మాత్రమే, మొత్తం 10 మందినే ప్రధాన వక్తలని, అంటే 10 గంటలు, గంట చొప్పున 10 గంటలు ప్రధాన వక్తలు, అలాగే అరగంట మాట్లాడే వారిని 10 మందిని, అలాగే 20 నిమిషాలు మాట్లాడే వారిని 10 మందిని, అలాగే 10 నిమిషాలు మాట్లాడే వారిని 20 మందిని సెలెక్ట్ చేసి 3 నెలల నుంచి ఫాలో అప్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ వివిధ రంగాల్లో ఉన్న అత్యంత గొప్ప స్పీకర్లని ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటి నిర్వహణకి కూడా చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిజానికి నేనే చాలాసార్లు శిక్షణ తరగతులు నిర్వహిస్తాను. 4 రోజులు, 5 రోజులు మాకే రిసోర్స్ పర్సన్స్ని తయారు చేస్తూ నిర్వహిస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు మన సంఘం యొక్క బలగాన్ని చూపించాలి. అలాగే ఆయా రంగాల్లో ఉన్న ప్రముఖులు మన వేదిక మీద స్వేచ్ఛగా ప్రసంగించాలి. ఎంతమంది మద్దతు ఉంది, ఎంతమందితో మనం నిర్వహిస్తున్నాం అనేది కూడా మనలాంటి వాళ్ళకి ఒక స్ఫూర్తినిస్తుందనే ఈ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాను. మరి నిజానికైతే వాటి నిర్వహణ నాకు చాలా ఖర్చుతో, ఇబ్బందితో కూడినటువంటిది. కాబట్టి మీరు మీ తోచిన ఆర్థిక సహాయాన్ని కూడా ఈ కార్యక్రమానికి అందించాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అయితే నేను మాత్రం వక్తలకి మంచి టాపిక్స్ ఇచ్చేశాను, అలాగే వాళ్ళ టైం ఫ్రేమ్ వివరించేశాను. అంతేకాకుండా ఉదయం సెషన్, మధ్యాహ్నం సెషన్, సాయంత్రం సెషన్లలో మీ ప్రసంగాలు ఉంటాయని చెప్పాను. స్పెసిఫిక్గా 10 గంటలకే రమ్మంటే వారు 10ంటికే వచ్చి 11 నుంచే నేను వెళ్ళిపోతా అంటారు.
సాయంత్రం రమ్మనని ఎప్పుడో మామూలుగా బహిరంగ సభలాగా రాత్రి 8-9 వస్తుంది, నాకు మైక్ వచ్చే వరకు 11 అయిద్దని అనుకోవడానికి లేదు. చాలా క్లారిటీతో ఉన్నాం. మీరు కూడా క్లారిటీతో ఉండాలని మన సంఘ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు మీ మండలాల్లో, మీ జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కూడా చాలా క్లారిటీతో ఉండాలని, ఊహల్లో, భ్రమల్లో, కల్పితాల్లో ఉండకుండా వాస్తవికంగా చక్క ప్రణాళిక ఎక్సర్సైజ్ చేసి క్రమశిక్షణతో నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతూ, మరి ఈ 3 రోజుల కార్యక్రమం కోసం నేను ఒక నెల రోజులుగా నా సమయాన్ని కేటాయించి ప్రణాళిక వేస్తున్నాను, కలుస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, పనులన్నీ చేస్తూ ఉన్నాను. వేరే ఏ పనులు చేయటం లేదు. మరొక నెల రోజులు ఉంది. ఈ నెల రోజులు కూడా ఈ కార్యక్రమం కోసం నా సమయాన్ని నేను కేటాయిస్తున్నాను. అలాగే మా జీవిత భాగస్వామి, మన జాతీయ సమన్వయకర్త కూడా ప్రతి నెల 10-10 వేల రూపాయల చొప్పున డబ్బులు కూడబెడుతూ ఈ కార్యక్రమ నిర్వహణకి అందరికంటే ఎక్కువ డబ్బులు తాను ఇవ్వాలని తాను సిద్ధంగా ఉంది. మరి మీలో కూడా ఎవరైనా నిరుద్యోగులు ఉంటే మీరు సహాయపడని అవసరం లేదు. నిరుపేదలు ఉంటే ఆర్థిక సహాయపడని అవసరం లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని వారు మన కార్యకర్తలు, నాయకులు ఉంటారు. వారు కూడా మీ అంతు ఆర్థిక సహాయం చేయని అవసరం లేదు. కానీ కాస్తో కూస్తో సంపాదించేవారు, ఇతరులకు సహాయం చేసే శక్తి ఉన్నవారు, ఉదారంగా భావాజాలం బతకాలని ప్రేమతో ఉన్నవారు, మీ శక్తి మేరకు మీకు ఇబ్బంది కలగనంత వరకు హార్ట్ఫుల్గా ఈ కార్యక్రమానికి మీ ఆర్థిక సహాయాన్ని అందించి ఈ కార్యక్రమ విజయవంతంలో మీ సహకారం కావాలని కోరుతున్నాను. నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని కలిసి అడగలేను. ఈ వీడియోనే మీ ఫైనాన్షియల్ క్రౌడ్ ఫండింగ్ రిక్వెస్ట్గా మీరు భావించండి. ఎందుకంటే మనం అక్కడక్కడ జిల్లా కమిటీలు వేసి, జిల్లా శిక్షణ తరగతులు పెట్టి, అక్కడ పరిచయస్తులు, అక్కడ మన సానుభూతి పరులందరినీ సమీకరించుకొని ఉంటే ఒక్కో జిల్లా నుంచి మీరు మీ జిల్లాలో 100 మంది ఉన్నారు, తల 100 రూపాయలు వేసిన 10,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పొచ్చు. అలా 100 జిల్లాల్లో 10 లక్షలు వచ్చేది. కానీ ఇంకా మన నిర్మాణం గుర్తించడం దగ్గరే ఉన్నాం. మన కార్యకర్తల్లో మానసిక ధైర్యాన్ని నింపడం దగ్గరే ఉన్నాం. కాబట్టి మనకి కేవలం నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లో, నా వాట్సాప్లో నా స్నేహితులో, లేదా నాకు ఫోన్ చేసి పరిచయమైన మిత్రులో, నేనంటే అభిమానించే వాళ్ళు, లేదా నాస్తిక హేతువాదం, మానవవాదం, ఈ మూఢనమ్మకాల నిర్మూలన కోరుకునే మంచి మనుషులందరూ, పూలే అంబేద్కరిస్టులు, అలాగే బుద్ధిస్టులు, నాస్తిక హేతువాదులు, అలాగే మానవతావాదులందరూ కూడా మీ ఆర్థిక సహాయం అందించి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో తోడ్పడాలని కోరుతూ, మరొక వీడియోలో మరో అనుభవం గురించి మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ. మరి మొదటి వీడియో చూసి ఉండకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆ మొదటి వీడియో లింక్ పెట్టాము, దాన్ని కూడా చూడండి. ఇది మొత్తం చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక వీడియో రేపు మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. ఇలా మన సభలు జరిగేంత వరకు ఫోన్లు చేయడాలు, ఫాలో అప్ చేయడాలు, కార్యక్రమ ఏర్పాట్లు చేస్తూ రోజు కొన్ని వీడియోలని మీకు చేసి పెడతానని, చూసి అనుభవాలని గడించి చక్కటి నిర్వాహకులుగా, నాయకులుగా మీరు ఎదగాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. సహాయం చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మర్చిపోకండి, ఇంకా సహాయం చేయని వారు, సహాయం చేసే శక్తి ఉన్నవారు మర్చిపోకుండా సహాయం చేయాలని కోరుతున్నాను. ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్.